ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ నిర్వహించారు. ఈ పిలుపు మేరకు వందలాది మంది విద్యార్థులు ఆందోళనలో పాల్గొని కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నేతలు అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా ప్రజలందరికీ అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు బాకీలున్నాయి. 14 లక్షల మందికి బాకీలు ఉన్నారు. అంటే రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది దాకా దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నీరుగార్చకుండా వారి భవిష్యత్తుకు పునాది వేయాల్సిందిగా, వారి మంచి ఆలోచనకు పునాది వేయాల్సిందిగా ఈ 8,000 కోట్ల రూపాయలను విడుదల చేసి మరి విద్యార్థుల యొక్క ఆ చదువును ఆటంకం కలగకుండా ముందుకు తీసుకువెళ్లేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. కాబట్టి వేరే మీమాంసాలను ఏం లెక్క పెట్టకుండా మిగతా బిల్లులన్నీ ఆపి ఈ 8,000 కోట్లని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మహారాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ బీసీ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా మాకు కలిసి వచ్చినాయి. మేము గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బకాయిలున్న 8,000 కోట్ల డబ్బును రిలీజ్ చేయమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పెడచోన పెట్టి విద్యార్థుల డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ ఇది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇప్పటివరకు బకాయిలున్న మొత్తం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పింది. మరి వాళ్ళు ప్రభుత్వానికి అది నమ్మి ప్రజలు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3 సంవత్సరాల కాలంలో నిధులు విడుదల చేయకుండా ఈ పార్టీ విద్యార్థులు ఇబ్బంది పెడుతుంది. మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం 2008 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు నిర్మించిందే ఈ పథకం. మరి ఈ పథకం